మనకిప్పుడు ఓ డౌట్ అనమానమండి. ఏదో ఒక ప్లేస్లో ఒక దేశమోళ్ళు ఎక్కువ మంది పనిచేసేస్తే సమస్య ఏటైనా వచ్చేస్తుందా? ఏటి రాదు కదా. కాకపోతే ఆ అబ్బాయికు అదో పెద్ద ఇష్యూ అనిపించేసిందండి. అందుకే ఒక వీడియో తీసేసి అది సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేసేసాడండి. అది ఇప్పుడు మళ్ళా పెద్ద డిస్కషన్స్కు ఛాన్స్ ఇచ్చిందండి. హాయ్, అదొక ఎయిర్పోర్టు, అక్కడ తీసిన వీడియోలో ఉన్నదేటి, ఆ అబ్బాయి ఏంటంటున్నాడు మీరే చూడండి. లండన్లోని హీత్రూ విమానాశ్రయంలో ఎక్కడ చూసినా భారతీయ ఉద్యోగులే కనిపిస్తున్నారట. ఇప్పుడు ఈ విషయం ఆన్లైన్లో ఇది వైరల్ అయ్యింది. ఓ అమెరికన్ ప్రయాణికుడు ఈ విషయంపై ఓ వీడియో చేసి విడుదల చేశాడు. ఆ వ్యాఖ్యలు ఇప్పుడు ఆన్లైన్లో పెనుదుమారానికి దారితీశాయి. భద్రతా సిబ్బంది నుంచి దుకాణాల్లో పనిచేసే వారి వరకు ప్రతి ఒక్కరూ భారతీయులేనని ఒక్క బ్రిటిష్ వ్యక్తి కూడా తనకు కనిపించలేదంటూ అతడు ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ఈ వ్యాఖ్యలతో కూడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వలసలు, ఉద్యోగాలపై తీవ్రమైన చర్చ మొదలైంది. ఇటీవల ఓ అమెరికన్ పౌరుడు తన ప్రయాణంలో భాగంగా హీత్రూ విమానాశ్రయంలో ఆగాడు. ఆ సమయంలో అక్కడి పరిస్థితులను గమనిస్తూ అతడు ఓ వీడియో తీశాడు. తానిప్పుడే లండన్లో దిగానని చెబుతూ విమానాశ్రయంలో రెస్టారెంట్లు, ఇతర దుకాణాలు ఉన్న చోట్ల తిరుగుతుంటే ఇక్కడ ఒక్క బ్రిటిషర్ కూడా పనిచేస్తున్నట్టు కనిపించలేదని ఆ వీడియోలో తెలిపాడు. ఎటు చూసినా భారతీయులే కనిపిస్తున్నారని పేర్కొన్నాడు. అక్కడి సిబ్బంది మర్యాదగా, అర్థవంతంగా పనిచేస్తున్నప్పటికీ ఈ పరిస్థితి తనను ఆశ్చర్యానికి గురిచేసిందన్నాడు. పనిలో పనిగా తన వ్యాఖ్యలను దయచేసి ఎవరూ జాత్యహంకారంగా చూడొద్దని రిక్వెస్ట్ కూడా చేశాడు. తాను కూడా ఓ వలసదారునేనని, అమెరికాలో అడుగు పెడితే తనకు అమెరికన్లు కనిపించాలి కానీ ప్రతిచోటా వేరే దేశం వాళ్లు కాదు కదా. అలాగే పశ్చిమ దేశాల స్వేచ్ఛ, ప్రజాస్వామ్యానికి ప్రతీకగా నిలిచే బ్రిటన్లో ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చిందని ప్రశ్నించాడు. ఈ వీడియో లక్షలాది వ్యూస్తో వైరల్ కాగా నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కొందరు అతడి వాదనను సమర్థించగా ఎక్కువ మంది తీవ్రంగా విమర్శించారు. పని చేయాలంటే కృషి, క్రమశిక్షణ, నిబద్ధత అవసరమని, మీ సామ్రాజ్యం పతనమయ్యాక మీ దేశం ఆ లక్షణాలను కోల్పోయిందంటూ బ్రిటన్ను ఉద్దేశించి ఓ నెటిజన్ తీవ్రంగా స్పందించాడు. అందుకే మీకు బ్రిటిష్ వాళ్లు కనిపించారు. భారతీయులు ఇక్కడికి వచ్చి ఆస్పత్రులు, ఐటీ కంపెనీలు, రవాణా వ్యవస్థలను బాగు చేశారని ఘాటుగా వ్యాఖ్యానించాడా వ్యక్తి. ఎంతగా బాధపడితే ఇక్కడికి రావడం మానేయండి, వలసలదారుల వల్లే యూకే అభివృద్ధి చెందుతోంది అని మరొకరు కామెంట్ చేశారు. వాళ్లంతా భారతీయులేనని ఎలా నిర్ధారించారు? పాకిస్తాన్, బంగ్లాదేశ్ వాళ్లు కూడా కావచ్చు కదా అంటూ మరొకరు ప్రశ్నించారు. లండన్ హీత్రూ విమానాశ్రయంలో 76,000 మందికి పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు. యూకే ఆఫీస్ ఫర్ నేషనల్ స్టాటిస్టిక్స్ ప్రకారం దేశంలోని మొత్తం కార్మిక శక్తిలో 17% మంది విదేశాల్లో జన్మించిన వారే. చారిత్రక వలసలు, నైపుణ్యం కలిగిన కార్మిక కార్యక్రమాల కారణంగా వీరిలో భారతీయుల వాటా అధికంగా ఉంది.